హా, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్న ఇంటి మీదకి పోయి దాడి చేసింది ఎవలో తేలిపోయిందుల్లా. ఇప్పుడు తెలుసుడైంది షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఆయన మనుషులతోటి పోయిండు కదా అని అంటారా? అరకపూడి గాంధీ పోయిండని అందరికీ ఎరికే గాని గైన ఏ పార్టీలు ఉన్నాడు, గైనతోటి కౌశిక్ అన్న ఇంటి మీదకి పోయినోళ్ళు ఏ పార్టోళ్ళు అనేది తెలంగాణలో అర్హులైన అందరికీ రుణమాఫీ అయిందా అన్నంత పెద్ద ప్రశ్న. అగ్గో గా ప్రశ్నకు సమాధానం రేవంత్ అన్నే చెప్పిండు అని అంటున్నారు కారు పార్టోళ్ళు. మరి రేవంత్ అన్న ఏం చెప్పిండో కారు పార్టోళ్ళు ఏమంటున్నారో ఈ ముచ్చడి చూస్తే పురాగా అర్థమవుతుంది. నడువుండి చూద్దాం. నేను షెయ్యి పార్టీల షరీకైనా ఆ పార్టీ ఆలోచనలు ఆశయాలు మస్తుగా నచ్చినాయి నాకు. ఇక నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం అధికార పార్టీల షరీక్ అవుతున్నా అని ముందుగాల చెప్పిండు. ఇక అటెన్కల పిఎస్సి చైర్మన్ పదవి మీద పంచాది షురువవ్వుడితోటి నేను కారు పార్టీలనే ఉన్నా అని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ అనుడు. మేం కారు పార్టీ ఎమ్మెల్యేకే పిఎస్సి ఇచ్చినాం, గాళ్లకు పంచాయతీలుంటే మేమేం చేస్తాం అని షెయ్యి పార్టోళ్ళు అనుడికెంచి షురువైన పంచాది మందినేసుకొని కారు పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ అన్న ఇంటి మీదకి పోయేదాకా వచ్చింది. అగ్గో గా పంచాయతీకి పోయింది కాంగ్రెస్ పార్టోళ్లే అని సీఎం రేవంత్ అన్నే ఒప్పుకున్నాడు. మన ఇంటికి వస్తామని చెప్పారు కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినాక చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరని. సంకనాకనికి విలువాలనా రా చూసుకుందామని మన ఇంటికి వస్తామని చెప్పారు కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినాక చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరని. సంకనాకనికి విలువాలనా రా చూసుకుందామని మా కార్యకర్తలు ఎవరి జోలికి పోరు. కానీ ఎవరన్నా మా జోలికి వచ్చి మా మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటే చింతపండు అవుతుందని నేను చెప్పదలుచుకున్నా. మన ఇంటికి అత్తమన్నారు కానీ మనోళ్ళే వాళ్ళింటికి పోయి చింతపండు వేసొచ్చిండ్రని ఎంత మంచిగా చెప్తున్నాడో ఇంటున్నారా అనుల్ల సీఎం రేవంత్ అన్న. మనోళ్ళంటే ఏందన్నట్టు కాంగ్రెస్ పార్టీలే అన్నట్టు కదా. అంటే అరకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని ఖుద్దు సీఎం సారే ఒప్పుకున్నట్టే కదా. మరి కారు పార్టీలు అడిగింది కూడా గదే కదా సారు, ప్రతిపక్షానికి ఇచ్చే పిఎస్సి పదవి మీ పార్టీ ఎమ్మెల్యేకి ఎట్లిచ్చుకున్నావని గది అడుగుతేనే గింత పెద్ద లొల్లు ఎందుకు చేపించినావు అని గరమైతున్నారు కారు పార్టోళ్ళు. మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయి దండిరు. మనోళ్ళు అంటే ఎవరు పాపం? ఇప్పుడు ఆయన గాంధీ గారు ఇంతకు ఎవరి వాడు? పొద్దుగాలనేమో బీఆర్ఎస్ అండ్రి, నిన్న ఢిల్లీలోనేమో బీఆర్ఎస్ అంటాడు రేవంత్ రెడ్డి, ఇవాళనేమో మావోడే అంటుండు, మనోడే అంటుండు, కాంగ్రెస్ వాడు అంటుండు. నా గరకానా ఘాట్కా అయిపోయినట్టుంది ఇది. అసలు ఇంతకు ఎవరి వాడు? అంటే ముఖ్యమంత్రి గారి మాటలు చూస్తుంటే తానే దాడి చేయించిన అని చెప్పకనే చెప్పిండు కదా రేవంత్ రెడ్డి గారు. లాజిక్ల మీద లాజిక్లు పడుతున్నాడు హరీష్ రావు సారు. ఇంటికచ్చి కండువా కప్పుతా అంటేనేమో కారు పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ అన్న ఇంటి మీద కోయిండు. కారు పార్టీలనే ఉన్నా అంటాడు గాని కండువా కప్పుకోని అంటాడు. ఇటు సీఎం రేవంత్ అన్నేమో మనోళ్లే కౌశిక్ ఇంటి మీదకి పోయిండ్రు అని చెప్తాడు. మరి నిజంగానే అరకపూడి గాంధీ ఏ పార్టీలు ఉన్నట్టుల్లా? హరీష్ రావు సార్ అడిగిన ప్రశ్నకు ఎవ్వరు సమాధానం చెప్తారో మరి షెయ్యి పార్టీలకే తెలవాలే గాని బాహుబలిని కట్టపై ఎందుకు చంపిండు అనే దానికంటే అరకపూడి గాంధీ ఏ పార్టీలు ఉన్నాడు అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న అయింది కదా అని కారెడ్డమాడుతున్నారు గీ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్.